హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రమైన అరుణాచలం ట్రిప్ గురించి మీతో అయితే షేర్ చేస్తాను. ఇందులో మేము గిరిప్రదక్షిణ ఏ విధంగా చేసాము, రూమ్స్ ఎక్కడ తీసుకున్నాము, ఇంకా అష్టలింగాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 గంటలకి జమ్మలమడుగు నుండి తిరుపతి ఎక్స్ప్రెస్లో తిరుపతికి అయితే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి వీక్లీ ఎక్స్ప్రెస్, డైలీ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి తిరుపతికి చేరుకున్న తర్వాత విల్లుపురం ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విల్లుపురం ఎక్స్ప్రెస్. ఇది సీటింగ్ వచ్చేసి సేమ్ బస్సు లాగా అయితే ఉంటుంది. వచ్చేసి మేము తిరువన్నామలైకి అయితే రీచ్ అయ్యాము. ఇంకా టైం వచ్చేసి సాయంత్రం 6:30 అయితే అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల కొండ అయితే ఉంది. మనము ఈ కొండ చుట్టే అన్నమాట గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి తిరువన్నామలై రైల్వే స్టేషన్. ఇక్కడ చాలామంది అయితే ఆల్రెడీ దర్శనము గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము వచ్చేసి తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుండి రాజగోపురం వరకు అయితే ఆటోలో అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఒక్కొక్కరికి వచ్చేసి ఆటో వాళ్ళు 20 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట రాజగోపురము. ఇక్కడ 4 గోపురాలు అయితే ఉంటాయి. ఈ 4 గోపురాలలో రాజగోపురం అనేది మెయిన్. ఇంకా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారనమాట. కనిపిస్తున్నది వచ్చేసి రాజగోపురం ముందు భాగంలో అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ క్యూ లైన్ ఇంకా చిన్న చిన్న అంగళ్ళు అయితే ఉంటాయి. ఇంకా తర్వాత రూమ్స్ విషయానికి వస్తే మనకి రూమ్స్ వచ్చేసి 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. 100 రూపాయలు అయితే మనకి ఒక లాకరు, చాప, దిండు అయితే ఇస్తారు. ఇది వచ్చేసి కామన్ హాల్ అన్నమాట. కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇంకా కొందరు అయితే 200 రూపీస్, 300 రూపీస్ అలా ఛార్జ్ అయితే చేస్తారు. ఇంకా మేము వచ్చేసి రాజగోపురం పక్కనే అన్నామలై గెస్ట్ హౌస్ అనే హోటల్లో అయితే రూమ్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి నాన్ ఏసీ అనమాట. రూమ్స్ అయితే క్లీన్గా చాలా బాగా అయితే ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి 24 అవర్స్కి మాకు 2000 అయితే ఛార్జ్ చేశారు. మేము వచ్చేసి 5 మెంబర్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు రూమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. మాకు ఇచ్చిన రూమ్ వచ్చేసి ఇదే అనమాట. లోపల వచ్చేసి 2 బెడ్లు అయితే ఉన్నాయి, ఇంకా ఏసీ, ఒక టీవీ కూడా ఉంది. ఇంకా మనకి ఎక్స్ట్రా పర్సన్స్ అలా ఎవరన్నా ఉంటే ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంది. ఇది వచ్చేసి టీవీ. ఇక్కడ మనకి తెలుగు అన్ని ఛానల్స్ అయితే వస్తాయి టీవీలో. మేము వచ్చేసి నైట్ రాజగోపురం ఎదురుగా టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి టిఫిన్స్ రీజనబుల్గా అయితే ఉన్నాయి. టేస్ట్ అంటే పర్వాలేదు, మనం ట్రై చేయొచ్చు. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అయితే అవుతుంది. ఇంకా మేము దీపం తీసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడే అనమాట అందరూ దీపం అయితే వెలిగించి వాళ్ళ యొక్క గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయితే చేస్తారు. మీరు చూడొచ్చు, చాలామంది దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు. వచ్చేసి దీపం వెలిగించి ఇంకా మా గిరి ప్రదక్షిణ వచ్చేసి స్టార్ట్ చేసాము.
మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం కాబట్టి మాకు వెదర్ వచ్చేసి చాలా కూల్గా పీస్ఫుల్గా అయితే చాలా బాగా అయితే అనిపించింది. గిరి ప్రదక్షిణలో మనకి మొదట వచ్చే లింగం వచ్చేసి ఇంద్రలింగము. ఈ లింగము రాజగోపురం నుండి దాదాపు 800 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ లింగం మనకు వచ్చేసి ఎడమ వైపుకి అయితే ఉంటుంది. మేమైతే ఇంద్రలింగం దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఈ ఇంద్రలింగం వచ్చేసి ఇది తూర్పు దిక్కుకు అధిపతి అయిన ఇంద్రుడికి సంబంధించిన లింగము. ఈ లింగాన్ని దర్శిస్తే జీవితంలో విజయాలు, గౌరవం, మంచి అవకాశాలు లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. ఇంకా ఇప్పుడు మేము ఇంద్రలింగం దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి అగ్నిలింగం. అగ్నిలింగం వచ్చేసి మనకి ఇంద్రలింగం నుండి 1.4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ లింగం వచ్చేసి మనకి కుడివైపుకి అయితే ఉంటుంది. ఇంకా రోడ్డుకి కొంచెం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము అగ్నిలింగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అగ్నిలింగం వచ్చేసి అగ్నిదేవునికి సంబంధించిన లింగము. ఈ లింగం వచ్చేసి మనలోని పాపాలను, ప్రతికూలతలను దహనం చేసి కొత్త ఉత్సాహాన్ని మరియు శక్తిని ప్రసాదిస్తుందని భక్తులైతే విశ్వసిస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం తర్వాత మనం వెళ్తూ ఉంటే మనకి రోడ్డు వైపుకు ఒక అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది. ఈ అమ్మవారి గుడి దగ్గర చాలామంది నిమ్మకాయని తన దిష్టి తీసుకొని తొక్కి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బయట చాలా వరకు నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి యమలింగము. ఈ యమలింగం వచ్చేసి మనకి 1.8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి రోడ్డుకి కుడివైపున రమణ మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో వచ్చేసి రమణ మహర్షి సమాధి మందిరము, ధ్యాన మందిరము, ఇంకా గ్రంథాలయము, గోశాలలు అయితే ఉన్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ప్రశాంతమైన వాతావరణము, ఆధ్యాత్మిక శక్తి వల్ల ఈ ఆశ్రమము తిరువన్నామలైలో మనకి తప్పక సందర్శించాల్సిన ఒక పవిత్ర స్థలంగా చాలామంది అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేస్తారు. ఆశ్రమంలో వచ్చేసి చాలా వరకు వీడియోలు అయితే అలో చేయలేదు, అందుకే ఇంకా ఫొటోస్, వీడియోస్ ఏం తీసుకోలేదు. ఇంకా రమణ మహర్షి ఆశ్రమం నుండి పైకి వెళ్ళి చూస్తే అరుణాచలం టెంపుల్ అన్ని గోపురాలు చాలా క్లియర్గా వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా మేమైతే టైం లేక వెళ్ళలేదు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారి పొడవునా ఈ రూట్ మ్యాప్స్ అయితే ప్రతి చోట ఉంటాయి. మనము ఎక్కడి వరకు చేరుకున్నామో అదేవిధంగా మనము వెళ్ళే కొద్దీ మనకి కొండ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళే అన్నమాట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా చేయాలి. ఇప్పుడు వచ్చేసి మేము యమలింగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సో ఈ లింగం వచ్చేసి యమధర్మరాజుకు సంబంధించిన లింగం అన్నమాట. ఈ లింగాన్ని దర్శిస్తే మనకి భయం తొలగి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు కలుగుతాయని అందరూ చెప్తారు. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి నైరుతి లింగము. ఈ లింగం వచ్చేసి మనకి 1.8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా వరకు ఈ జింకలు అవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి రోడ్డు పొడవునా. ఎందుకంటే ఈ కొండ ఇదంతా వచ్చేసి అడవి ప్రాంతం కాబట్టి జింకలు ఇవన్నీ రోడ్డు వరకు అయితే వస్తూ ఉంటాయి. నైరుతి లింగం మనకి 850 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో దారి పొడవునా మనకి ఇలాంటి బోట్లు అయితే కనిపిస్తాయి.
ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం నైరుతి లింగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. నైరుతి లింగం వచ్చేసి దురదృష్టాలు, అడ్డంకులు, నెగిటివ్ ఎనర్జీ తొలగడానికి ఈ లింగ దర్శనం ఎంతో శుభప్రదమని భక్తులైతే చాలామంది నమ్ముతారు. ఇంకా ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి నడవలేని వారు ఇంకా చాలామంది ఆటోలలో కూడా చేస్తారు. అదేవిధంగా ప్రతి గంటకి ఒక ఫ్రీ బస్ అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణకి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి సూర్యలింగం. ఈ లింగం మనకి 1.3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మేము 5 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాము. ఇంకా రిమైనింగ్ వచ్చేసి మాకు 9 కిలోమీటర్లు అయితే ఉంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ కావడానికి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం సూర్యలింగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా వచ్చేసి ఈ సూర్యలింగాన్ని దర్శిస్తే మనకి సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుందని భక్తులు అయితే విశ్వసిస్తారు. సూర్యలింగం గుడి లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. లోపల చిన్న గుడి, మనకి కొంచెం స్పేస్ కూడా చాలా ఉంది. సూర్యలింగం తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి వరుణలింగం. ఈ లింగము మనకి సూర్యలింగం నుండి 0.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. వచ్చేసి మనం వరుణలింగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా లోపలికి వెళ్ళి మనము మీకు ఎలా ఉందో చూపిస్తాను గుడి. ఈ విధంగా ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా శివనామస్మరణను స్మరించుకుంటూ చేస్తే చాలా మంచిదని భక్తులైతే విశ్వసిస్తారు. వరుణలింగం గుడి ముందు భాగంలో అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. ఇంకా ఈ వర్ణలింగం వచ్చేసి వర్ణదేవునికి సంబంధించిన లింగము. ఈ లింగాన్ని దర్శిస్తే మనసుకు ప్రశాంతతను, కుటుంబంలో సుఖశాంతిని కలిగిస్తుందని భక్తులు అయితే విశ్వసిస్తారు. ఇంకా వర్ణలింగం తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి వాయులింగం. ఈ లింగం 1.7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అదేవిధంగా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి దప్పిక వేసినప్పుడు రోడ్డు పక్కల మనకి వాటర్ ప్లాంట్స్ ఫ్రీగా అయితే వాటర్ అయితే అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ గిరి ప్రదక్షిణలో మనం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా శివనామస్మరణతో చేస్తే ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని చాలా వరకు భక్తులైతే విశ్వసిస్తారు. ఇప్పటి వరకు మేము వచ్చేసి 8 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాము. ఇంకా అరుణాచలం టెంపుల్ రీచ్ కానికి మాకు 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గిరి ప్రదక్షిణలో మనకి కాళ్ళు నొప్పిగా ఉంటే అక్కడక్కడ రోడ్డుకు పక్కల ఈ మసాజ్ సెంటర్లు అయితే ఉంటాయి. వాళ్ళు 5 మినిట్స్కి 30 రూపీస్, 20 రూపీస్ అలా అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం వాయులింగం దగ్గరకు అయితే రీచ్ అయ్యాము. ఇంకా లోపలికి వెళ్ళి మీకు టెంపుల్ ఏ విధంగా ఉంటుంది మీకైతే చూపిస్తాను. వాయులింగం వచ్చేసి వాయుదేవునికి సంబంధించిన లింగము. ఇంకా ఈ లింగాన్ని దర్శిస్తే మనకి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శరీరానికి మరియు మనసుకి కొత్త శక్తిని ఇస్తుందని చాలా వరకు భక్తులైతే విశ్వసిస్తారు. వాయులింగం తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి చంద్రలింగం. ఈ లింగం 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది.
ఇప్పుడు వచ్చేసి మనం చంద్రలింగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చంద్రలింగం, సూర్యలింగం ఈ రెండు లింగాలు అష్టలింగాలలోకి రావు. ఈ రెండు లింగాలతో కలిపి టోటల్గా 10 లింగాలు అయితే అవుతాయి. ఇంకా మనకి చంద్రలింగం తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి కుబేర లింగం. ఈ లింగం మనకి చంద్రలింగం నుండి 1 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మేము దాదాపు 10 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా రిమైనింగ్ వచ్చేసి 4 కిలోమీటర్స్ అయితే ఉంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ కానికి. ఇప్పుడు వచ్చేసి మనం కుబేరలింగం దగ్గరికి రీచ్ అయ్యాము. కుబేరలింగం దగ్గర బయట వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. కుబేరలింగం వచ్చేసి సంపదకు అధిపతి అయిన కుబేరుడికి సంబంధించిన లింగం. ఈ లింగాన్ని దర్శిస్తే ఆర్థిక అభివృద్ధి, ఐశ్వర్యం, వ్యాపారంలో పురోగతి కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. కుబేరలింగం తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మోక్ష మార్గం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మోక్ష మార్గం. మోక్ష మార్గం దగ్గర క్యూ వచ్చేసి చాలా వరకు బయట వరకు అయితే ఉంది. ఇక్కడ మాకు వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పట్టింది మోక్ష మార్గం ద్వారా రావడానికి. ఇక మోక్ష మార్గం తర్వాత మనకి చివరగా వచ్చే లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఈ లింగం అష్టలింగాలలో చివరిది. ఇంకా ఈ లింగాన్ని దర్శిస్తే మనకి జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతి, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెప్తారు. తర్వాత వచ్చేసి మేము గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి మా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మాకు దర్శనానికి వచ్చేసి 4 గంటలు అయితే పట్టింది. మేము 50 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మనకి గుడి లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. ఇంకా ఈ గుడి మొత్తం దాదాపు 25 ఏకర్స్ అయితే ఉంటుంది. முன்னாடி போ. போடுமே போட்டிருப்பாங்க போடுவேன்.
ఫైనల్గా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ దాదాపు 4 గంటల సమయం అయితే పట్టింది మాకు. ఇది గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.